హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. వేడెక్కిన తర్వాత ఇలా ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి ఆయిల్లో. వీటిని బాగా వేయించుకోవాలండి. ఇలా వీటిని కలుపుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలండి. ఇందులో సరిపడేంత పసుపును వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత ఇలా టమాటా ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేయించుకోవాలండి. తర్వాత పప్పు ఇలా పోసుకొని కలుపుకోవాలండి. ఇలా పప్పు వేసుకొని కలుపుకుంటూ వాటర్ తగినంత పోసుకోవాలండి. ఇందులో సరిపడ వాటరు పోసుకోవాలి. ఇందులో కాస్తంత కారం వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడేంత కరివేపాకు కూడా కలుపుకోవాలండి. ఉప్పు ఉడికిన తర్వాత ఇలా ధనియాల పౌడర్ వేసుకొని పక్కకు దించేసుకోవాలండి. అంతేనండి, వేడి టమాటా పప్పు రెడీలో ఉందండి. మా టమాటా పప్పు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.